తుంటరి కోతి. ఒక అడవిలో తుంటరి కోతి జంతువులను ఆట పట్టిస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేది. తుంటరి కోతి చేష్టాలు రోజు రోజుకి ఎక్కువైపోయి ఒకరోజు పాము వద్దకు వెళ్ళి నీకు ఆహారం చూపిస్తానని కప్పల గుంపు వద్దకు తీసుకుని వెళ్తుంది. పామును చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే చూసి ఆనందపడేది. పాము పడుకొని ఉన్నప్పుడు చీమలను పెద్ద ఆకుతో తీసుకొని వెళ్ళి పాముల పుట్టలో వదిలేసేది. చీమలు కుట్టి పాము విలవిల్లాడుతుంటే దాన్ని చూసి కోతి ఆనందపడేది. జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టిస్తూ గాడిద కళ్ళల్లో మట్టి కొట్టి హింసించేది. కోతి అల్లరి చేష్టలకు విసిగిపోయిన తోటి కోతి దానికి సరి అయిన బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఒకరోజు తొంటరి కోతి పిల్ల కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా పిల్ల కోతి కనిపించకపోవడంతో తుంటరి కోతి అల్లాడిపోతుంది. తిండి నిద్ర మానేసి నీరసించిపోతుంది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి పిల్లను తీసుకొని వస్తుంది. దాన్ని చూసి వెంటనే తుంటరి కోతి ప్రేమతో గుండెకు హత్తుకొని నీకు నా పిల్ల ఎక్కడ కనిపించింది అని అడగగా నేను దాచిపెట్టానని సమాధానం ఇచ్చింది. అలా ఎందుకు చేశావు అని తుంటరి కోతి ఆగ్రహంగా అడిగింది. ఎదుటి వారిని ఏడిపిస్తూ వినోదం పొందుతున్నావు కదా, అందుకే నీకు బాధ తెలియాలని అలా చేశానని చెప్తుంది. దీంతో తుంటరి కోతికి బుద్ధొచ్చి అప్పటి నుంచి బుద్ధిగా ఉంటుంది. ఎదుటి వారికి వీలైతే సాయం చేయాలి, కానీ వారిని బాధ పెడుతూ ఆనందించకూడదు. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.